అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొత్త లీజుదారుల ఫిర్యాదుతో గుంటూరు నగర కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. పాత లీజుదారులు నిర్వహిస్తున్న అన్నపూర్ణ కాంప్లెక్స్ కు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 10 లోపు పూర్తిగా షాపులను తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారంటున్నారు కొత్త లీజుదారులు. శారదా వెజిటబుల్ మార్కెట్ మేము నూతన లీజుదారులు అండి. మేము రూల్ ప్రకారం మేమంతా పాడుకున్నాం, అంతా డబ్బులు కట్టేసాము. కానీ ఇక్కడ వ్యాపారం జరగకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా పాత లీజుదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్లో పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తా మా దగ్గర రైతులను రానియకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేమేమో రేట్లో బాగా అద్దెలు పెట్టాము. ఇక్కడ వ్యాపారం ఎవరో రైతులను రానియకుండా వాళ్ళు తప్పు మాటలు చెప్పి అక్కడే వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళ కమిషనర్ గారిని, మేయర్ గారిని, టౌన్ ప్లానింగ్ వాళ్ళని అందరినీ కలిస్తే మాకు సానుకూలంగా చెప్పి ఈ రోజు నుంచి మీరే మొత్తం షాపులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరే వ్యాపారం చేయండి, వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, 10వ తారీఖు లోపు వాళ్ళంతా సీలేస్తాము, అన్నపూర్ణ కాంప్లెక్స్కి మీరు వ్యాపారం చేసుకోండి అన్నారు. వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సిన డబ్బులు మా ద్వారా అయితే ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి, నెలకి 2-3 కోట్లు వస్తూ ఉంటాయి రెంటు, వాళ్ళు కట్టేది 5 లక్షలు. ప్రభుత్వం వచ్చే డబ్బులు కూడా గండి కొడతా వాళ్ళు అక్రమ వ్యాపారం చేస్తూ ఉన్నారు. చిల్లర వ్యాపారం వాళ్ళ పాతోళ్ళతో ఇక్కడ పెట్టించి ఇక్కడ దోసకాయ 30 రూపాయలు అమ్మిస్తున్నారు, అక్కడ అన్నపూర్ణ కాంప్లెక్స్లో 20 రూపాయలు అమ్మించి దాన్ని ఒక క్రియేట్ చేశారు. వాళ్ళు ఎక్కువ రేట్ అమ్ముతున్నారు, మేమైతే తక్కువ రేట్ అమ్ముతున్నాం. పూర్ణ హోల్సేల్ కూరగాయల మార్కెట్లో షాపుల్ని 10వ తేదీలోపు కోర్టు ఆర్డర్ల ప్రకారం సీల్ చేస్తామని చెప్పారు. గుంటూరు మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం వచ్చే మార్కెట్ అండి ఇది. ఒక ఆశీల రూపాయనే ₹1 కోటి వస్తుంది 1 ఇయర్కి. నెలకి 5 లక్షలు వచ్చేది. అంత పాత లీజుదారు నెలకి 5 లక్షలు కట్టి 81 షాప్ రన్ చేసుకునేవాళ్ళు. ఈరోజు మేము ₹5 కోట్ల ఆదాయం చూపించాము. మున్సిపల్ కమిషన్ గారు రోస్టర్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు ఇచ్చారని వాళ్ళు మా మీద కక్షతో ఇక్కడ వ్యాపారాలు సాగనీయకుండా పాత లీజుదారంతా ఒక సిండికేట్గా ఏర్పడి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ అని బుడంపాడు బైపాస్లో ఉన్న ఒక అనధికార కట్టడాల్లో కూరగాయల హోల్సేల్ వ్యాపారం పెట్టి రైతుల్ని రానియట్లేదు. సిండికేట్గా ముఠాగా ఏర్పడి వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారు. మా దగ్గర సరుకు ఇవ్వం మీకు, అక్కడ కొంటే రకరకాలుగా చేస్తున్నారు. ఇది నెల రోజులు జరుగుతుందండి. దీనికి కోర్టు శుభం పలికింది. రేపు 10వ తేదీన ఆ యొక్క కాంప్లెక్స్ని సీలు వేయవలసిందిగా, కాంప్లెక్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందిగా రాష్ట్ర హైకోర్టు కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేసింది. అయితే కొత్త లీజుదారులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పాత లీజుదారులు పోలీసులతో తమపై దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ వ్యాపారం చేద్దామని వస్తే మున్సిపాలిటీ వాళ్ళు మీరు ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి అక్కడ రావాల్సిందే అంటున్నారు. విధానం ఏంటంటే వాళ్ళు యాక్షన్ వేశారు. మాది 18,000 రూపాయల అద్దె షాపు 70,000 నుంచి 1,38,000 వరకు పోయింది. వాళ్ళు పాడుకున్న వాళ్ళు డబ్బులు కట్టలేదు, మున్సిపాలిటీకి కట్టలేదు కనుక మళ్ళీ మా దగ్గరకు వచ్చి మీరు వాళ్ళ పేరుతో డబ్బులు కట్టుకోండి, అక్కడికి వచ్చి వ్యాపారం చేయండి, మీకు 6 నెలల తర్వాత మీ పేరుకి ఇస్తాము షాపులని మా దగ్గరకు వస్తున్నారు. అంటే మేము కట్టాలంటే ఒక్కొక్క షాపుకి 9 లక్షల దాకా కట్టాలి. 6 నెలల డబ్బులు కట్టమంటున్నారు. 6 నెలల డబ్బులు 9 లక్షలు అవుతాయి. కనుక మేమందరం నిర్ణయం తీసుకొని ఈ కాంప్లెక్స్లో మాకు నెలకి 9,000 రూపాయలు అద్దె దొరికింది షాపు. ఇక్కడ అమ్ముకుంటాం అనగా పోలీసులని గిలీసులు అందరిని పంపించి దౌర్జన్యం చేస్తున్నారు. కొల్లి శారదా మార్కెట్లో మాకు షాపు లీజ్ టైం అయిపోయిందని షాపులు తాళం వేసేసి మమ్మల్ని బయటకు పంపించారండి. ప్రత్యామ్నాయంగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా వాళ్ళు వ్యాపారం చేసుకొని మిమ్మల్ని మీరు ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదు, చేస్తే అక్కడ చేయాలి, లేదా అక్కడ షాపులు లేవండి, మాకు తాళాలు వేశారు కనుక అక్కడే సబ్లీజ్కి తీసుకొని అక్కడ షాపులు వేలంలో పాడుకున్న వాళ్ళ దగ్గర సబ్లీజ్ తీసుకొని అక్కడే వ్యాపారం చేయాలి తప్పితే ఇంకెక్కడా చేయకూడదని చెప్పారు. అయితే అనుమతులు తీసుకుని షాపులు నిర్వహించుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు కమిషనర్. ఇప్పుడు వేల తరబడి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పరిచయాలు ఉంటాయి రైతులతోటి. వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు రారు కదా, మేము ఇంత పెట్టి పాడుకొని మాకు బిజినెస్ లేకపోతే నష్టం కాదనేది వాళ్ళ వర్షన్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. మరి వీళ్ళు పర్మిషన్ తీసుకొని పెట్టుకోమనేదే మా వాదన. పర్మిషన్లు తీసుకొని మీకు వేగవంతంగా పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాం. ఇవన్నీ పక్కన పెట్టేసి రకరకాల మార్గాల్లో రకరకాల వ్యక్తుల ప్రోద్బలంతో ఇది చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నగరపాలక సంస్థ వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎందుకు బెదిరిస్తారండి? ఎవరు బెదిరిస్తారు? ఈరోజు బెదిరిస్తే బెదిరిపోతారు ఎవరన్నా?
ప్రాపర్ ఫార్మేట్లో రండి, మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తాం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు.